నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదిలాబాద్ మరియు భైంసాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తుండగా నేరేడుగుండ టోల్ ప్లాజా వద్ద ఆయనకు బోతి ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అక్కడి నుంచి జిన్నింగ్ మిల్లుకు చేరుకుని అక్కడ ఉన్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ వైపు ప్రయాణమయ్యారు. ఏం చేస్తారు? అర్థమైతే లేదు సార్, దాని నాలెడ్జ్ లేదు, మాకు పవర్ ఉండదు. మాకు అలా చేస్తేనే ఏలూరు నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఇండోర్ స్టేడియంలో విద్యార్థులు పాల్గొని ఐక్యతను చాటి చెప్పారు. ముందుగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, భారత మోర్చా సూపరింటెండెంట్ సుంకర రాము, జడ్పీ సీఈఓ శ్రీహరి పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో నృత్య కార్యకలాపాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు ఈ నెల 25వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని, దేశవ్యాప్తంగా జయంతి సందర్భంగా ఏక్తా యూనిటీ సాధించే విధంగా ముందుకడుగు వేయాలని సూచించారు. అనంతరం యూనిటీ ర్యాలీని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది. మనం 31 నుండి అక్టోబర్ 31 నుండి 25 ఈ నెల నవంబర్ 25 వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ పాదయాత్ర అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు ఏలూరులో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు దివసాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఆ భాగంగా మనకి నెక్స్ట్ 1 మంత్ అంటే 31st నుంచి ఈ రోజు వరకు 25th వరకు మనము డిఫరెంట్ యాక్టివిటీస్ ని చేస్తున్నాము. దాని భాగంగా ఇప్పుడు యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏఎస్పీ గారు కూడా చెప్పారు డీటెయిల్ గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంది అన్నది. జనరల్ గా మనము ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకి ఫ్రీడమ్ వారి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరెవరు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అన్నది చూస్తే విశాఖలో ఆవు మాంసం అక్రమ ఎగుమతిపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ పరిధిలో సొంట్యం సమీపంలో దిబ్బడిపాలెం శ్రీ మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్ను సందర్శించిన ఆయన లీజుకు తీసుకున్న మిష్ ఓవర్సీస్ సంస్థ కంటైనర్లు ఆవు మాంసం కలిసినట్లు తనిఖీలో బయటపడిందని తెలిపారు. మొత్తం 189 టన్నుల మాంసంలో తీసుకున్న శాంపిల్స్ లో 87 టన్నులు ఆవు మాంసంగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. గోవధ దేశ ఆచారాలకు వ్యతిరేకమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టమని గంటా హెచ్చరించారు. సంస్థ యజమానులను ఇప్పటికే అరెస్టు చేశారని, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం తమ ప్రాంగణంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని, దౌర్జన్య చర్యలు చేయవద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వాళ్ళ ఎంక్వైరీస్ ఏంటంటే ఈ కూడా కొన్ని రోజులు అప్పుడు మన ఇక్కడ లోకల్ మేమంటే వెబ్లోనే ఉన్నది, ఫస్ట్ ఉన్నది, అవుతున్నది. అది శాంపుల్ కలెక్ట్ చేశారు. సైడ్లో మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు వీడియో వాళ్ళు విజువల్స్ ఇస్తారు, పోతే ఎవరు దగ్గరికి వెళ్ళండి. మనకు కంప్లైంట్ రిటర్న్ అయితే కంప్లైంట్ ఇస్తే ఆమె సమస్య చెప్పాలి. అదే
ఎక్కడి నుంచి వచ్చింది ఇది కోఆపరేషన్? ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి కొంచెం విశాఖలో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సుపై జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ విమర్శించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ సిఐఐ సదస్సులో 14 లక్షల కోట్లు పెట్టుబడులు, 14 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు తెలిపారు. మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయని, అందులో 100 కంపెనీలు విశాఖ పరిసరాల్లో స్థాపించబోతున్నాయని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కృషితో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఇప్పుడు అభివృద్ధిపై నాటకాలు వేస్తున్నారని బాబ్జీ విమర్శించారు. విశాఖలో ఐటీ, ఏఏ కంపెనీలు, దువ్వాడ, సబ్బవరం ప్రాంతంలో రహదారి, రింగ్ రోడ్, కొత్త ఎలివేటెడ్ కారిడార్, మెట్రో ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆవుగడ్డ అప్పలనాయుడు పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సు మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసి ప్రపంచంలో ఉన్న సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు రప్పించి ఈ భాగస్వామ్య సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఊహాన్ని చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు, ప్రభుత్వానికి, మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మళ్ళా ఒకసారి మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడింది 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మనం ఏం చేసినా అది మానవ సహజం. సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని, ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా సుమారు 16,13,188 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్టు. గతంలో ప్రభుత్వం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ రామాచంట, కోటి, పరుచూరు కూడా ఉన్నారు. ఆలయ అధికారులు బాలకృష్ణకు ప్రత్యేక స్వాగతం పలికారు. వేద మంత్రాల మధ్య కప్ప స్తంభం ఆలింగనం చేసి స్వామివారి మూల విరాట్టును దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం ఇచ్చి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. వారి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ గుట్టబడి ప్రాథమిక పాఠశాల, రెబ్బవరం ప్రాథమిక పాఠశాలల్ని జిల్లా కలెక్టర్ అనిదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్లో ప్రతి విద్యార్థిని పుస్తకంలోని ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని చదివించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ బోధన నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రహేనా, ఎంపీడీఓ సుక్రియా, తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు, ఏవో మేరట్, కమిషనర్ గురులింగం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓకే అందరూ నాకు నన్ను అంటారు అకాడమికల్గా మీకు బాగా మార్కులు వచ్చినాయి, నేను బ్రిలియంట్ స్టూడెంట్ అని. నేను అంత గొప్ప బ్రిలియంట్ ఎగ్జామ్స్. ఓకే ఐఎమ్ నాట్ వెరీ టాలెంటెడ్ ఆర్ ఇంటెలిజెంట్, బట్ ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. ఓకే నేను ఆడవకంటే రాత్రి అంతా నిద్రపోకుండా కావాల్సిన అవసరం లేదు. రోజుకి కన్సిస్టెంట్గా ఒక రోజు 7 గంటలు చదివే హుసేన్ బోల్ట్ 100 మీటర్ రేస్ అక్కడే ఉరుకుతాడా? ఆ రేస్కి ముందు ఎన్ని ఉరుకుంటాడు? అవునా కదా? ప్రతిరోజు ఉరుకుంటాడు. అవునా? 100 మీటర్ రేసు. సో ఐడియా వస్తుంది, అరే మనం చదవలేదు, మనకి ఏం యాక్చువల్గా రాదు. సో డోంట్, మీ ఎగ్జామ్ అనేది జస్ట్ వెళ్ళి మీరు రాసేటట్టు ఉండాలి. వాట్ ఎవర్. ఓకే సో ఎవ్రీడే ఎన్ని క్వశ్చన్స్ రాస్తారు? 5. చూడకుండా టైం పెట్టుకొని యాక్చువల్గా ఎగ్జామ్ హాల్లో, నేను 10th ఎగ్జామ్ హాల్ టికెట్ ఇంకా ఫస్ట్ టైం హుసేన్ బోల్ట్ ఫస్ట్ టైం అంత బాగా పడు, స్లో ఉంటుంది, మెల్లి ఇంప్రూవ్. ఇక 4 తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా స్వామివారి అభిషేకం నిర్వహించారు. అనంతరం కార్తీక మాసం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాక పర్యావరణాన్ని కూడా కాపాడిన వారవుతామని ఈవో రామచంద్రారెడ్డి మాట్లాడారు. గుడిమల్లం చాలా విశిష్టమైన గుడి అని తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చివరి రోజైన సోమవారం స్థానిక సంస్థ గుడిమల్లం సమేత ఆలయ కార్తీక మాస కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి గుడి దగ్గర ఎంతో విశిష్టత గుడిమల్లంలో ఇక్కడ ఏం మొక్కున్నా తప్పకుండా నెరవేరుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల మొదలు పెద్దవారి వరకు భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల స్నేహబంధం సమైక్యత పెరుగుతుందన్నారు. పైగా ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారన్నారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే సందేశం కూడా ఈ కార్యక్రమాల ఉద్దేశమన్నారు. అంతకు మునుపు గుడిమల్లం వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయంగా పిలువబడినటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం కార్తీక మాసంలో భాగంగా ఈరోజు నాలుగవ సోమవారం. స్వామివారికి కూడా ప్రాతకాలంలోనే మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం అష్టోత్తర శతనామ హారతులను ముగించుకొని కూడా భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనానికి కూడా కొట్టుకున్నారు. అలాగే మనకు ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం, చివరి సోమవారం అయినటువంటి కార్తీక సోమవారంలో సాయంత్రం కూడా మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామికి మన ఆలయంలో కూడా స్థాపన చేసి అలాగే స్వామివారు కూడా భస్మహారతులు అలాగే అన్ని ఇవ్వడం జరుగుతాయి. అలాగే మనకు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా మన ఆలయంలో కూడా జరుగును. కావున భక్తాదులు అందరూ కూడా స్వామివారి అభిషేకాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అలాగే స్వామివారి విగ్రహంలో కూడా విమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షస అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో కూడా పరశురాముడు, పైన మానవుని పురుషులింగా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వలింపులింగం అన్నమాట. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వం నాటిది కూడా ఈశ్వరుడు. దేవాలయాన్ని కూడా శూలరాజులు, పల్లవరాజులు ఆకారంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం. శివలింగం కూడా మనకు నవపాషాఢ శివలింగం, 9 రకాల క్షపదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించడం వల్ల మనకు ఆలయంలోకి ప్రవేశం కూడా దక్షిణ ద్వారం నుంచి ప్రవేశం ఉండవన్నమాట. ఆలయం శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అనమాట. 50 మంది భక్తాదులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. తిరుమల కొండపై కూల్చివేసిన అన్నమయ్య గృహాన్ని, విగ్రహాన్ని, హనుమంతుని విగ్రహాన్ని పునర్నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ్ శంకర్ స్వామీజీ డిమాండ్ చేశారు. అన్నమయ్య పీఠం ఆధ్వర్యంలో పలువురు పీఠాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. స్థానిక యశోదానగర్లోని వేమన విద్యా సంస్థల కేంద్రం వద్ద జరిగిన సమావేశం అనంతరం పీఠాధిపతులు భక్తులతో కలిసి టీటీడీ పరిపాలనా భవనం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీటీడీ అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ శంకర్ స్వామీజీ మాట్లాడుతూ అన్నమయ్య కళాపీఠం ఆధ్వర్యంలో తిరుమల భక్తుల సమస్యలపై నవంబర్ 18వ తేదీ నుండి 2026 మే 2వ తేదీ అన్నమయ్య జయంతి వరకు దేశవ్యాప్తంగా శాంతి యుద్ధాలు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రచార కార్యక్రమం వల్ల నిర్వహిస్తూ భక్తుల సమస్యలు తెలుసుకుంటామని, ఈ కార్యక్రమంలో భక్తులు భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఒక సెకండ్ తీసుకుంటా దగ్గర నువ్వు వస్తావు దేశ తొలి ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో నెహ్రూ యువ కేంద్రం మహబూబ్ నగర్ వారి సహకారంతో మంగళవారం గద్వాల తేరు మైదానం నుంచి పట్టణ పురవీధుల గుండా యూనిటీ మార్చ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నరసింగరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి భారతమాత వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూజలు చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్మరించుకుంటూ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాదయాత్రలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ జీవిత చరిత్ర పుస్తకాలు చదివితే ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వారు దేశ విభజన చేయడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలలో హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ రాజులు భారత యూనియన్లో తమ సంస్థానాలను కలిపేందుకు నిరాకరించడంతో సర్దార్ చాకచక్యంగా వ్యవహరించారన్నారు. ఆయన కృషి ఫలితంగానే నేడు మన దేశం ఐక్యతతో విరాజిల్లుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు కులాలు, మతాలు, జాతుల ప్రజలు నివసిస్తున్నప్పటికీ వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ ఎలాంటి వైరుధ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ కలిసికట్టుగా జీవిస్తున్నామన్నారు. ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో 2047 సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఇప్పుడు విద్యార్థులుగా ఉన్న పిల్లలే అప్పటి వరకు యువతగా మారి దేశాభివృద్ధిలో తమ వంతు కీలక పాత్ర పోషిస్తారన్నారు. స్వాతంత్ర ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులను స్మరించుకుంటూ దేశ సమైక్యతకు బాటలు పరిచిన గొప్ప వాళ్ళను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ నిర్వాహకులతో కలిసి జెండా ఊపి ఐక్యత పాదయాత్రను ప్రారంభించారు. పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కళాకారుల దేశభక్తి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన గద్వాల పట్టణంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనను స్మరించుకునే విధంగా పాదయాత్రలు, అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇది దేశ యువ మరియు క్రీడలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన మన జిల్లా యువజన అధికారి గారు, అలాగే కన్వీనర్ కొండలరావు గారు, అనిల్ కుమార్ గారు, ఇక్కడ వచ్చేసిన రామాంజనేయులు గారు, ఇక్కడ ఉన్న ఎంఈఓస్, విద్యార్థులందరికీ కూడా మరొకసారి నా నమస్కారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం నాడు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దయచేసి ఆయన జీవిత చరిత్ర చదవండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనందరికీ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు ఇతరులు చెప్పిన విషయాలను మనం తెలుసుకుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన పైన ఎన్నో పుస్తకాలు కూడా మనకు లభ్యం ఉన్నాయి, మనకు అందుబాటులో కూడా ఉన్నాయి, మీ స్కూల్ గ్రంథాలయాల్లో కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఈ సందర్భంగా మీరు చదివితే ఎక్కువ తెలుసుకోగలుగుతారు. ఏ రకంగా మన దేశం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ రకంగా మన దేశ పరిస్థితి ఉండింది, అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఒకానొక వ్యక్తి సంకల్పం అనేది దేశాన్ని ఎలా ఐక్యతగా ఉంచింది అనేది చాలా గొప్పగా మనకు తెలుస్తుంది. వెంటనే ఎలాంటి ఏర్పాట్లు లేకుండా బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నాడు వెళ్ళిపోయినారు వాళ్ళు.
ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలోని హనుమతండ గ్రామంలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేయడంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరు బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో దమిని అనే 3 సంవత్సరాల చిన్నారికి నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 ఏళ్ల చిన్నారి పావని చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వీధి కుక్కను వెంబడించి హతమార్చారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరు చిన్నారులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. నుదిటిపై గాయాలు అయిన చిన్నారి దుమిని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.